హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈరోజు మన సెషన్లో టీఎస్పిఎస్సి రీసెంట్గా అంటే డిఏఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా ఆ మధ్య. సో ఎగ్జామ్ కూడా డిసెంబర్లో ఉంటుందని చెప్పారు. సో దాని గురించి ఎస్పెషల్లీ ఆ జాబ్ ఏంటి, ఆ జాబ్లో అంటే ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మీకు వేరే ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఈ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అంటే లైక్ సిమిలర్ టు యూపీఎస్సి సిసాట్ స్టైల్లో ఉంటుందా, లేదంటే ఎస్ఎస్సి సిజిఎల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్స్ మనం చూసాం. సో ఆ స్టైల్లో అంటే క్యాలిక్యులేటివ్గా ఉంటుందా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఉన్న సిమిలారిటీస్ వేరే ఎగ్జామ్స్తో, అలాగే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా సిలబస్ ఏంటి అంటే టాపిక్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా. సరే, ఈ తక్కువ టైంలో కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో వన్ బై వన్ అన్నీ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి చెప్పారు 53. సో ఇవి ఆల్రెడీ మీకు తెలుసు క్లియర్గా. ఓకే, అయితే డైరెక్ట్గా మనం ఎగ్జామ్ గురించే డిస్కస్ చేద్దాం సెషన్లో. ఫస్ట్ పార్ట్ మీకు తెలుసు, జనరల్ స్టడీస్ ఉంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఇచ్చారు, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. దీంట్లో సెకండ్ పేపర్ ఏదైతే ఉందో అర్థమెటిక్ అండ్ మెన్స్ట్రేషన్ ఉంది కదా, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, ఒక్క క్వశ్చన్కి మాత్రం 2 మార్క్స్ ఇచ్చారు, అంటే మ్యాక్సిమం మార్క్స్ 300. సో డెఫినెట్గా పేపర్ 2 చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఇక్కడ ఈరోజు కూడా మనం డిస్కస్ చేయబోతుంది ఎక్కువగా పేపర్ 2 గురించి, ఎందుకంటే రీసెంట్గా మీరందరూ కూడా గ్రూప్ 1 రాశారు. సో పేపర్ 1 సేమ్ సిలబస్ అక్కడ ఉన్నది, అంటే ఏమేమి చదివారో కంప్లీట్గా కూడా సేమ్ పేపర్ 1 ఇక్కడ కూడా ఉంది. అలాగే మన లా ఎక్సలెన్స్లో మీరు ఆల్రెడీ యూపీఎస్సి కానీ గ్రూప్స్ కానీ చాలా రాశారు. మీకు ఆ సిలబస్ మీద ప్రతి టాపిక్ మీద మంచి క్లారిటీ ఉంది. డెఫినెట్గా మనము పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో పేపర్ 2లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ పార్ట్లో నంబర్ సిస్టమ్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. నంబర్ సిస్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, దీనికి చాలా ఎక్కువగా వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా బేసిక్స్ నుంచి, అంటే ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, తర్వాత యూనిట్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడం కావచ్చు, నంబర్ ఆఫ్ జీరోస్, తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఇలా చాలా సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. నంబర్ సిస్టమ్స్కి ప్రతి ఎగ్జామ్లో స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. సో ఏవైతే మీరు ఇక్కడ ఆల్రెడీ చదివిన టాపిక్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నవంబర్ మనం స్టార్ట్ చేసాం ఇప్పుడు, నంబర్ సిస్టమ్స్ కానీ, రేషియోస్, ప్రపోర్షన్స్ కానీ, తర్వాత ఈ థర్డ్ వన్ చూడండి, అంటే సెకండ్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంటైర్ క్వాంట్ మొత్తం సెకండ్ దాంట్లోనే ఉంది. యావరేజెస్ కానీ, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా క్వాంట్లో మనం ఆల్రెడీ మీరు రీడ్ చేసే ఉంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీరు ఒక ఆర్డర్లోనే చదవండి. ఎలా అంటే రేషియోస్, పర్సంటేజెస్ బాగా మీకు ఆ టాపిక్స్ వస్తేనే వాటి మీద డిపెండెన్సీ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ బాగా చేయాలంటే మనకి పర్సంటేజ్ నాలెడ్జ్ లేనిది ఏం చేయలేం. అంటే రేషియోస్, పర్సంటేజ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. మిగతా టాపిక్స్ అన్నీ కూడా ఈ 2 చాప్టర్స్ మీదే డిపెండ్ అయినాయి. థర్డ్ వన్ కంప్లీట్గా మళ్ళీ ఆల్జిబ్రా. ఇది జనరల్గా ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో ఉంటుంది. అంటే మీరు రీసెంట్గా ఏమైనా ఎగ్జామ్స్ రాసినా కూడా అపార్ట్ ఫ్రమ్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ యూపీఎస్సి సిడిఎస్లో తప్ప ఆల్జిబ్రా మనకి వేరే ఎగ్జామ్స్లో ఎక్కువగా కనబడదు. అయితే దీని గురించి ఎక్కువగా అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే వెరీ బేసిక్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్స్ ఉంటాయి. ఒక పాలినామియల్ని చిన్న ప్రోడక్ట్తో డివైడ్ చేసుకున్నప్పుడు రిమైండర్స్ ఎలా వస్తాయి, లేదంటే ఒక బిగ్ ఎక్స్ప్రెషన్ని మనం డివైడ్ చేసినప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, రిమైండర్స్ ఎలా ఉంటాయి, దానిని రిమైండర్ థియరం అంటాం. తర్వాత ఈ a+b² a+b³ ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటిని మనం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని పిలుస్తాం. సో దీంట్లో ఉన్న వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఫార్ములా బేస్డ్ చదవండి. మీకు బెస్ట్ కంటెంట్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి, ఎస్పెషల్లీ ఆల్జిబ్రా పార్ట్కి. అయితే ఫోర్త్ వన్ ఉంది కదండి, సెట్స్. ఈ ఫండమెంటల్ ఈక్వేషన్స్ ఆన్ సెట్స్ అనేది కంప్లీట్గా ఓన్లీ ఈ డిఏఓ ఎగ్జామ్లో ఉన్నది. ఇది మిగతా అంటే మీకు ఏ ఎగ్జామ్లో కూడా లేదు. యాక్చువల్గా ఇది కంప్లీట్గా న్యూ టాపిక్ అని చెప్పొచ్చు. అయితే దీనికి రిఫరెన్సెస్ ఎప్పుడైనా కూడా మీరు ఈ అకాడమీ బుక్స్ కావచ్చు మన స్కూల్వి, తర్వాత దాంట్లో ఉంది. ఈవెన్ ఎన్సిఆర్టీ బుక్స్లో కూడా 10th క్లాస్ మ్యాథ్స్లో చాలా మంచి కంటెంట్ ఉందండి. హార్డ్లీ టేక్స్ 1 or 2 days ఈ టాపిక్స్ కూడా.
అంటే వాట్ ఈజ్ వాట్ నీట్గా ఒకసారి చదివేసేయండి. బేసిక్ డెఫినేషన్స్ ఏంటి, వాటిలో ఉన్న వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, స్టాండర్డ్ మోడల్స్ ఎలా ఉంటాయి, లాస్ట్లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ ఏంటి చాలు. ఓకే, తర్వాత స్టాట్స్ ఉంది. స్టాట్స్ యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ టేబుల్, మీన్, మీడియన్, మోడ్, ఇవి ఒక వేరే ఎగ్జామ్స్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి ఈ టాపిక్. ఇది మరి కొత్త టాపిక్ ఏం కాదు, దీనికి కూడా ఈ స్కూల్ బుక్కే బెస్ట్. అలాగే ప్రాబిలిటీ చదివే ముందు ఒకసారి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ కూడా ఒకసారి కంప్లీట్ చేయండి, ఎందుకంటే కొంచెం డిపెండెన్సీ ఉంటుంది. అది చేస్తే మీకు ప్రాబిలిటీ కొంచెం ఈజీగా ఉంటుంది. ఫైన్. అయితే మీకు సెకండ్ పేపర్లో అర్థమెటిక్లో 5 పార్ట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఏంటంటే నంబర్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. ఈవెన్ సెకండ్ వన్ కూడా పెద్ద చాప్టర్ అని చెప్తాం, అంటే రేషియోస్ కంప్లీట్గా ఉంది కదా, మిగతా అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్క చాప్టర్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఎక్కువగా టైం స్పెండ్ చేయడం ఓకే, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏదైతే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నేమ్ ఇచ్చారో సిలబస్లో వాటిని మాత్రం ఏది వదలకుండా చదవండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వెయిటేజ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు కంప్లీట్ చేస్తేనే మీరు రేస్లో ఉంటారండి. అంటే ఇప్పుడు పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ అని అదొక్కటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి చదవడం అలా కాదు. సో అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వీటి తర్వాత సెకండ్ పార్ట్, దీంట్లోనే మెన్స్ట్రేషన్. ఇది యాక్చువల్గా మన వాళ్ళందరూ కూడా దీని గురించి అడగడం జరుగుతుంది. కొంచెం ట్రిక్కీగా ఉండడం అని, లేదంటే కొత్త చాప్టర్స్ అని, అలా ఏం లేదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జామెట్రీలో ట్రయాంగిల్స్తో స్టార్ట్ చేయండి. మీకు జామెట్రీలో ట్రయాంగిల్స్ ఏంటి, పాలిగన్స్ ఏంటి, వాటిలో టైప్స్, ట్రయాంగిల్లో థీరమ్స్, ఓకే, అలాగే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, వాటికి డిఫరెన్సెస్ ఏంటి, పైథాగోరియన్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటుంది, దాని అప్లికేషన్స్ ఏంటి. ఈరోజు మన సెషన్లో ఒక సింపుల్ ప్రాపర్టీ మీకు చెప్తాను. అంటే ఆ ప్రాపర్టీ చదవడమే కాదు, దాన్ని ఎగ్జామ్లో ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో అది మనం నేర్చుకుందాం, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైనా మీరు జామెట్రీ ఎలా చదవాలో తెలుస్తుంది, క్లియర్గా డిస్కస్ చేద్దాం విత్ క్వశ్చన్స్. తర్వాత మీకు మెన్సురేషన్ 2D, అంటే 2Dలో ఏంటంటే 2Dకి 3Dకి డిఫరెన్స్ ఏంటి. బేసిక్గా 2Dలో మనము ఒక షేప్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, వీటికి ఏరియాస్, ఓకేనా, కంప్లీట్గా పెరిమీటర్స్ అండ్ ఏరియాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం 2Dలో. అయితే 3 డైమెన్షనల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్న హాల్ ఉంది, ఇది ఒక బాక్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్యూబాయిడ్ అంటాం. అదే మనం సిలిండర్ కానీ కోన్ కానీ చూస్తుంటాం. అంటే వీటిలో సర్ఫేస్ ఏరియాస్తో పాటు వాల్యూమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయడం 3D అనమాట. సో ఇక్కడ థర్డ్ వన్ 3D, ఫస్ట్ వన్ ఏంటి 2D. ఇక్కడ కూడా మీరు 2D చదివితేనే, 2D కంప్లీట్ చేస్తానే 3D అర్థమవుతుంది. ఎందుకు అంటే రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది. సో పిరమిడ్లో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, అంటే బేసిక్గా ఫార్ములాస్ ఎలా ఉన్నాయి, పిరమిడ్ వాల్యూమ్ అంటే సమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్ అని ఉంటుంది, బేస్ ఏరియా ఇంటూ హైట్ అని ఉంటుంది. దీంట్లో 1/3 చేస్తే పిరమిడ్ ఫార్ములాది, దేనికి, పిరమిడ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి. మరి బేస్ ఏరియా అంటే ఆ షేప్కి ఉన్న బాటమ్ ఎలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రయాంగిల్ ఉందనుకోండి, ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఇక్కడ అప్లై చేస్తాం. అలా కాకుండా బాటమే సర్కిల్ ఉంటే సర్కిల్ ఏరియా తెలియాలి. అలా కాకుండా బాటమే హెక్సాగన్ ఉండొచ్చు, హెక్సాగన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బాటమ్ షేప్ మీదనే కంప్లీట్గా ఈ పిరమిడ్ యొక్క ఫార్ములాస్ అన్నీ డిపెండ్ అవుతాయి. సర్ఫేస్ ఏరియా కావచ్చు, అలాగే వాల్యూమ్ కావచ్చు. అంటే మనకు 2D క్లియర్గా ప్రతి షేప్కి, ట్రయాంగిల్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, స్క్వేర్ కానీ, పారలెలోగ్రామ్, ట్రెపీజియం, వీటితో పాటు ఇంక ఎక్స్ట్రాగా పెంటాగన్, హెక్సాగన్, అంటే వీటికి ఫార్ములాస్ క్లియర్ కట్గా తెలుసుంటే మనకి 3Dలో అస్సలు డిస్టర్బెన్స్ అంటే డౌట్స్ ఏమి ఉండకుండా క్లియర్గా చేస్తారు. ఎందుకంటే ప్రతిదీ కూడా బేస్ మీదనే డిపెండ్ అయింది. సో ఇది మైండ్లో పెట్టుకోండి, 2D కంప్లీట్ చేసి 3D కంప్లీట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్లో ఇది జామెట్రీ సర్కిల్సే, అంటే జామెట్రీలోనే సర్కిల్స్ ఒక పార్ట్, టాంజెంట్స్ కానీ సీకెంట్స్ కానీ ఉంటాయి. తర్వాత 5th వన్ చాలా ఇంపార్టెంట్. 5th వన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏవైతే XY ప్లేన్ ఉంటుందో దాంట్లో కోఆర్డినేట్స్ ఇన్ 2 డైమెన్షనల్ ప్లేన్ ఉంటుంది కదా. సో XY ప్లేన్లో పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కావచ్చు, లేదా 3 పాయింట్స్ ఇచ్చేసినప్పుడు
మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం ఇలాంటి క్వశ్చన్స్. అలాగే ఈ XY ప్లేన్లో 2 ప్యారలల్ లైన్స్ ఇలా తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ పాయింట్ A ఉంది, ఇక్కడ పాయింట్ B ఉంది. ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్ కదా. ఇక్కడ C అండ్ D ఉంటే ఇక్కడ చూడండి ABCD అనేది ఏంటిది, ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది. ఇలాంటి ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ యాక్సిస్లో కోఆర్డినేట్ జామెట్రీ అని పిలుస్తాం, దీంట్లో ఉంటాయి. ఇది కూడా దేని మీద డిపెండ్ అయింది, డెఫినెట్గా జామెట్రీలో ట్రయాంగిల్స్ ఏరియాస్ ఫార్ములాస్ ఎస్పెషల్లీ 2Dలో నేర్చుకుంటాం. ఈవెన్ జామెట్రీలో కూడా బేసిక్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అన్ని ఐడియా ఉండాలి. అలాగే సర్కిల్ ప్రాపర్టీస్ కూడా కొన్ని ఐడియా ఉంటే మనకి చాప్టర్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. 5th వన్. సో ఆర్డర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఫాలో అవ్వండి బెటర్. అలాగే ఇవి కంప్లీట్ చేశాక లాస్ట్లో అంటే ట్రిగ్నామెట్రీ ఇచ్చారు. నిజంగా చెప్పాలి అంటే ట్రిగ్నామెట్రీకి ఈ చాప్టర్కి సంబంధం లేదు, బట్ దీంట్లో యాక్చువల్గా మెన్షన్ చేశారంతే. ట్రిగ్నామెట్రీ మీరు ఇవి అయ్యాక కంప్లీట్ చేశాక రీడ్ చేయొచ్చు. అంటే ట్రిగ్నామెట్రీలో 2-3 ఉన్నాయండి వేస్. ఒకటి బిగ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు టీటా ఈక్వల్ టు 0s 90s తీసుకోవడం వల్ల తొందరగా సింప్లిఫై అవుతుంది. ఇప్పుడు sin 0 అంటే 0 కదా. సో ఎప్పుడైనా టీటా వాల్యూస్ అంటే 0 ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి, 90 ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి, అలాంటి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సమ్టైమ్స్ ఇప్పుడు tan అండ్ cot ఉన్నప్పుడు బేసిక్గా మనము 0s and 90s సబ్స్టిట్యూట్ చేయకూడదు. tan అండ్ cot ఉన్నప్పుడు జనరల్గా 45 degreesతో చేస్తాం. అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు చేయకూడదు అని. అంటే డిఫైన్డ్ అండ్ డిఫైన్డ్ కొన్ని సమ్టైమ్స్ ఇప్పుడు కాస్ ఉంది, ఇప్పుడు tan ఉంది, tan 90 మీకు ఎంత వస్తుందో తెలుసు. ఓకే, అంటే కొన్ని ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నాట్ డిఫైన్డ్ అంటాం. అలాంటి వాల్యూస్ మాత్రం తీసుకోవద్దు ఎక్స్ప్రెషన్స్లో. జనరల్గా సైన్ కాస్ ఇలాంటివి ఉన్నప్పుడు 0-90తో ట్రై చేయండి. tan cotలు ఉన్నప్పుడు 45 degrees అలాంటివి సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో ట్రిగ్నామెట్రీలో అప్లికేషన్స్ ఏమున్నాయి, ఇంకా హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ ఉంటుంది. హైట్స్ అండ్ డిస్టెన్స్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, డిప్రెషన్ అనే టాపిక్ ఉంటుంది. అది కూడా చాలా సింపుల్ టాపిక్. అయితే మీకు జామెట్రీలో ఎప్పుడైతే సైడ్స్ రేషియోస్ నేర్చుకుంటారో మీకు ఈజీ అవుతుంది. అంటే 1 సెకండ్ నేను చెప్తాను ఇక్కడ. ఇప్పుడు జామెట్రీలో యాంగిల్స్ చూసి సైడ్స్ రేషియో ఎలా చెప్తాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ట్రిగ్నామెట్రీలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సే ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ 45 degrees, ఇక్కడ 45 degrees అని ఉంది, ఇదేంటి 90 degrees. ఇప్పుడు A నుంచి Bకి, B నుంచి Cకి ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి. మనకు AB, BC అలాగే AC ఈ 3 సైడ్స్ రేషియోస్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. మనకు ABలో ఇక్కడ sin 45, అలాగే మళ్ళీ sin 45, sin 90 అప్లై చేస్తాం. అంటే బేసిక్గా ఇక్కడ 1/√2, 1/√2, 1/√2 సారీ 1 అంటే ఇలా అప్లై చేసుకున్నప్పుడు యాంగిల్స్ అప్లై చేసుకున్నప్పుడు మనకి సైడ్స్ రేషియో వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం సైడ్స్ రేషియో చూసామో అంటే యాంగిల్స్ ఇచ్చేసినప్పుడు సైడ్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం కొన్ని నోటెడ్గా ఉంటే చాలా ఈజీ అవుతుంది. ఎస్పెషల్లీ జామెట్రీలో కావచ్చు, అలాగే ట్రిగ్నామెట్రీ మనం ఏదైతే హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ ఉంటుందో దాంట్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 degrees ఉంది, సే 30 degrees, 90 degrees, 60 degrees. సో ఇక్కడ sin 30 అంటే ఇక్కడ వస్తుంది కదా ఆపోజిట్ సైడ్, ఇది 1/2 ఉంటుంది, ఇక్కడ √3/2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అంటే మనము ఇక్కడ 1/2 √3/2 1కి బదులు 2తో మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ 1, ఇక్కడ √3, ఇక్కడ 2 అని చెప్తాం కదా. సో అలా సైడ్స్ రేషియో అలా తీసేసుకొని మనం డైరెక్ట్గా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎప్పుడైతే 60 degrees అని ఇచ్చారో ప్రతిసారి tan అప్లై చేస్తూ సైడ్స్ రేషియో తీసుకోవడం కంటే కూడా ఇవి నోటెడ్గా ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్స్ చేయొచ్చు. సో ఇదొకటి. తర్వాత మరి ఈ డిఓ ఎగ్జామ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రతి ఎగ్జామ్లో సేమ్ సిలబస్ అంటే మోరార్లెస్ కొంచెం అటు ఇటుగా ప్రతి ఎగ్జామ్లో సేమ్ ఉంది. ఇప్పుడు యూపీఎస్సీ సీసాట్లో ఉంది పర్సంటేజ్, ఎస్ఐలో ఉంది, ఈవెన్ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఉంది, ఎస్ఎస్సిలో ఉంది. సో మనకి తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే అడిగే వేలో అసలు డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు సేమ్ పర్సంటేజ్ ఎస్ఎస్సి సీజీఎల్లో ఉన్నట్టు బ్యాంకింగ్లో ఉండదు కదా. బ్యాంకింగ్లో
ఉన్న అదే టాపిక్ సీసాట్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే బ్యాంకింగ్ క్రాక్ చేసిన వాళ్ళు సీసాట్ చేయలేరు. సో అక్కడ రీజన్స్ ఏంటి, ఒకసారి కంటెంట్ గురించి మనం ఒకసారి చూద్దాం. అంటే మీరు కూడా వేటి మీద ఫోకస్ చేయాలో క్లియర్గా చెప్తాను. బేసిక్గా మనకి యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ ఎగ్జామ్లో కాన్సెప్ట్స్ ప్లస్ కామన్ సెన్స్ హైలీ ఇంపార్టెంట్. అంటే కాన్సెప్ట్స్ నీట్గా నేర్చుకుంటాం, క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలియాలి, మినిమం తెలియాలి. సో అదేంటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి, మార్కెట్ ప్రైస్ ఏంటి, డిస్కౌంట్ ఎలా ఇస్తాం, మినిమం తెలియాలి. ప్లస్ కామన్ సెన్స్ ఎందుకన్నానంటే సమ్ టైమ్స్ యూ కెన్ గో విత్ ఆప్షన్స్ ఎలిమినేషన్స్ కావచ్చు, లేదంటే తర్వాత యూనిట్ డిజిట్స్తో ఆన్సర్స్ ఎలా చేస్తాం. సో అలాంటి బేసిక్ పాయింట్స్ అంటే దాన్ని కామన్ సెన్స్ అని చెప్తాము. అలాంటివి కూడా చిన్నవి ఐడియా ఉంటేనే మనం సీసాట్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ కామన్ సెన్స్ ఎందుకన్నానంటే కొన్ని క్వశ్చన్స్ చాలా లెంతీగా ఉంటాయి. సమ్ టైమ్స్ అంటే చదవడానికి క్యాలిక్యులేషన్స్ కాదు, అవి మనకి పానిక్ అవుతాం ఎగ్జామ్లో. సో అలాంటివి ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉన్నా కూడా వాటిని స్కిప్ చేసి వేరేవి ట్రై చేయడం కూడా ఒక ఆర్టే. సో వాటిని ఎలా స్కిప్ చేయాలి అనే క్లారిటీ కూడా ఉండాలి మనకి బేసిక్గా. తర్వాత ఈ ఎస్ఎస్సి, ఎస్ఐ అండ్ అదర్ ఎగ్జామ్స్లో ఉన్న సిలబస్ సేమ్ ఆల్మోస్ట్. బట్ ఇక్కడ కాన్సెప్ట్స్ అండ్ కామన్ సెన్స్తో పాటు ఏం కావాలి అంటే క్యాలిక్యులేటివ్ ఉంటుంది పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా, కాబట్టి డెఫినెట్గా స్పీడ్ స్కిల్స్ మనకి రిక్వైర్డ్. అంటే కొంచెం స్పీడ్గా చేయడం, నేను షార్ట్కట్ ఫార్ములాస్ అని చెప్పట్లేదు, స్మార్ట్గా చేయడమే కావచ్చు, కానీ బట్ స్పీడ్గా చేయడం కొంచెం అలవాటు ఉండాలి. ఎందుకంటే ఎస్ఎస్సి, ఎస్ఐ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి క్వాంట్, ఆ వితిన్ టైంలోనే మనం అన్నీ చేయాలి. వెరాజ్ యూపీఎస్సీ గ్రూప్స్లో అలా ఉండదు కదా, అంటే పర్టికులర్గా 50 క్వశ్చన్స్కే ఒక టైం అంటూ ఉండదు. కాబట్టి దీంట్లో స్పీడ్గా చేయడం కంపల్సరీ. సో ఇవి మనం ఎక్కువగా చూస్తున్న ఎగ్జామ్స్. డిఓ చాలా అకేషనల్గా అంటే ఈ మధ్య వచ్చింది కాబట్టి చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఏదైతే యూపీఎస్సీకి ఎస్ఎస్సికి ఉన్న డిఫరెన్స్ నేను చెప్తున్నానో అది చెప్పడం వరకు ఓకే, బట్ ఒక 2-3 క్వశ్చన్స్ చూస్తే తప్ప ఆ డిఫరెన్స్ అర్థం కాదు. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది. ఏబిసి యావరేజ్ 40 కిలోగ్రామ్స్ అని ఉంది, బీడిఈ యావరేజ్ 42 ఉంది. అయితే ఎఫ్ ఈక్వల్ టు బి అని ఇచ్చారు. వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసిడి ఈఎఫ్, ఆల్ ది మెంబర్స్కి మీన్ ఏమవుతుంది? ఇది రీసెంట్గా సీసాట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. చూడండి, నార్మల్గా యావరేజెస్ చదువుంటే మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు, దీంట్లో కష్టపడాల్సింది ఏం లేదు. సో ఇక్కడ ఏం చేస్తాం నార్మల్గా, సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే యావరేజ్ కాబట్టి ఇక్కడ 3 మెంబర్స్ అంటే 3 × 40 మనము 120 అని చెప్తాం. అలాగే బీడిఈ బి ప్లస్ డి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3 × 42 అంటే 126 కదా. మనకి వీళ్ళందరూ కావాలి గ్రూప్లో, ఏబిసి కావాలి, డిఈఎఫ్ కావాలి. అయితే బి ప్లస్లో ఎఫ్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి అని. మరి ఆల్ ది మెంబర్స్ సమ్ ఏమవుతుంది, మొత్తం యాడ్ చేస్తే 120 ప్లస్ 126 అంటే 246 వస్తుంది బై 6. కాబట్టి సో ఆన్సర్ ఏమొస్తుందండి మనకి 41. సో జస్ట్ యావరేజెస్ అంటే ఏంటి, మినిమంగా క్యాలిక్యులేషన్స్ ఐడియా ఉంటే చాలు. ఇంకోటి చూడండి, ఇక్కడ 1 more క్వశ్చన్, ఇది కూడా సీసాట్లోనే అడిగారు. ఇక్కడ ఒక క్లాస్లో 3 గ్రూప్స్ ఉన్నాయి ఏబిసి. ఒక క్లాస్ ఏదైతే ఉందో ఏబిసి గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక స్టూడెంట్ గ్రూప్ ఏలో నుంచి 2 స్టూడెంట్స్ గ్రూప్ బిలో నుండి సిలోకి షిఫ్ట్ అయ్యారు. ఇదంతా సేమ్ క్లాస్, 1 member 2 members. సో వాట్ హ్యాపెన్స్ టు యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింపుల్ అండి. మన దగ్గర ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ యొక్క సమ్ని క్వాంటిటీతో అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ నెంబర్స్ కావచ్చు, సమ్ ఎన్తో డివైడ్ చేసినప్పుడు మీన్ వస్తుంది కదా. గ్రూప్లో యావరేజ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది చెప్పండి, గ్రూప్లో నుంచి ఎవరినైనా రిమూవ్ చేయడం అంటే ఏదైనా ఒక నెంబర్ని తీసేయడం లేదా అడిషనల్గా యాడ్ చేయడం అవుట్ సైడ్ నుండి, అప్పుడే గ్రూప్ యొక్క మీన్ చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ క్లాస్లోనే షిఫ్టింగ్ కాబట్టి యావరేజ్లో చేంజ్ రాదు. అంటే ఆన్సర్ ఏంటి, ఇట్ రిమైన్స్ ది సేమ్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు
చాలా సింపుల్గా ఉంది క్వశ్చన్, జస్ట్ మనకి ఒక ఐడియా ఉంటే చాలు. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఇది రీసెంట్గా ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు, ఒకసారి చూద్దాం. దెర్ ఆర్ టోటల్ 600 పోలీస్, 600 మెంబర్స్, యావరేజ్ హైట్ ఇస్ 150. వాళ్ళల్లో ఎక్స్ పోలీస్ మ్యాన్ హైట్స్ మంట కాపీ చేసేటప్పుడు మిస్టేక్ చేసాం. 190 తీసుకోవాల్సింది 160 తీసుకున్నాం. 190 తీసుకోవాల్సింది 160 తీసుకున్నాం. అంటే యాక్చువల్ వాల్యూ కంటే తక్కువగా తీసుకున్నాం. డెఫినెట్గా యావరేజ్ తక్కువగానే వస్తుంది, అది కూడా రాంగ్ వాల్యూ 150 అని వచ్చింది. మరి ఇప్పుడు కరెక్ట్ హైట్స్ తీసుకుంటే అంట కరెక్ట్ మీన్ ఎంత వస్తుంది? 155. సో ఎక్స్ వాల్యూ ఏంటని అడిగారు. ట్రెడిషనల్ వేలో చేసుకోవచ్చు. అయితే ట్రెడిషనల్ వేలో చేసేటప్పుడు నార్మల్గా ఎలా చేస్తాం? 600 ఇంటూ 150, ఓకేనా, మైనస్, ఓకే. ఎక్స్ పోలీస్ మెన్కి 190 తీసుకోవాల్సింది 160 తీసుకున్నాం. సో 160ని తీసేసి 190 యాడ్ చేస్తాం. మళ్ళీ 600 మెంబర్స్తో డివైడ్ చేసి ఇక్కడ 155, ఇదంతా చాలా హెడేక్ అవుతుంది కదా. సో మనము ఈవెన్ పేపర్ క్యాలిక్యులేటివ్గా ఉన్నా కూడా లాజికల్గా చేస్తేనే వర్కౌట్ అవుతుంది ఎగ్జామ్లో. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 or 2 minutes కంటే ఎక్కువ స్పెండ్ చేయలేము మనం. ఎలా చేద్దాం? సో మీన్ ఎప్పుడూ కూడా ఆ గ్రూప్లో ఉన్న చేంజ్ వల్ల చేంజ్ అవుతుంది. అంటే మనము ఒక వాల్యూ రాంగ్ తీసుకున్నప్పుడు అది పక్కన పెట్టేసి, అంటే 160ని పక్కన పెట్టేసి 190 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 30 ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. 30 ఇప్పుడు గ్రూప్లోకి ఎక్స్ట్రాగా ఏది వచ్చినా కూడా బేసిక్గా ఈక్వల్గా షేర్ అవుతుంది. చూడండి, గ్రూప్లోకి ఎవరిని తీసుకున్నా కూడా గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ ఈక్వల్గా షేర్ చేసుకోవడమే యావరేజ్ కాన్సెప్ట్. గ్రూప్లో నుంచి ఎవరు ఎగ్జిట్ అయినా కూడా అంటే ఆ లాస్ అనేది, ఆ ఇంపాక్ట్ అనేది అందరి మీద ఈక్వల్గా ఉండాలి. ఈక్వాలిటీ సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇక్కడ 30 లాస్ అవుతుందా, యాడ్ అవుతుందా? 30 యాడ్ చేయాలి. ఎందరికి యాడ్ చేయాలి? ఎక్స్ మెంబర్స్కి యాడ్ చేయాలి. ఇంత అంటే 30 + 30 + 30 ఇలా చాలా ఉన్నాయి. 30 ఇంటూ ఎక్స్ మెన్ కదా ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు గ్రూప్లోకి ఎక్స్ట్రాగా ఏది వచ్చినా కూడా ఏం చేస్తాం? ఈక్వల్గా షేర్ చేస్తాం. 600 మెంబర్స్కి ఈక్వల్గా షేర్ చేయాలి. ఆ షేరింగ్ వల్ల ఏమవుతుంది? అసలు ఏమొస్తుందంటే అక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. మనందరి మీరు ఇక్కడ 10 10 10 అనుకోండి, 3 నెంబర్స్ ఉన్నాయి, యావరేజ్ 10 అనుకోండి గ్రూప్ది. సడన్గా మీరు ఒక 16 యాడ్ చేశారు, ఏమవుతుంది మీన్ అంటే? చాలా సింపుల్. 16 యాడ్ చేసినప్పుడు ఆ 10 పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే ఈ 10 ఎందుకు? సేమ్ యావరేజ్ కంటిన్యూ అవ్వడానికి, అదే మెయింటైన్ అవ్వడానికి. అంటే ఎక్స్ట్రాగా 6 వస్తుంది కదా, ఆ 6ని మనం ఏం చేయాలంటే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. ఆల్రెడీ 3 మెంబర్స్, ఇక్కడ న్యూ నెంబర్ అంటే బై 4, అంటే 1.5 ఇంక్రిమెంట్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే న్యూ మీన్ ఈ గ్రూప్కి 11.5 అని చెప్తాం. 10 + 1.5 అలా అనమాట. ఎక్స్ట్రాగా ఏది వచ్చినా కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవడం. ఇక్కడ కూడా 30 మెంబర్స్కి 30 × x/600 ఈజ్ ఈక్వల్ టు మీన్ ఎంత పెరుగుతుంది? 150 నుంచి 155 అంటే 5 ఇంక్రిమెంట్, అది ఇక్కడ యాడ్ చేయాలి, ఈక్వల్ చేయాలి. సో 30 × 20 x ఈజ్ ఈక్వల్ టు 25 100. చూడండి, మనకి లాజిక్స్ చిన్న చిన్నవి తెలిస్తే ఫార్ములాస్ లేకుండా స్కోర్ చేయొచ్చు. ఇదే కావాలి. యాక్చువల్గా ప్రిపరేషన్ స్టైల్ కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకి కూడా అన్నెసరీ అంటే బర్డెన్ ఉండదు. ఏదో ఫార్ములా బై హార్ట్ చేయడం, మైండ్లో ఏదో పెట్టుకొని చేయడం, అదంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే డైనమిక్గా పేపర్స్ చేంజ్ అవుతున్నాయి, సిమిలర్ మోడల్స్ రిపీట్ కావట్లేదు. సో డెఫినెట్గా మనకి డిఫరెంట్ లాజిక్స్ కావాలి. సో ఆన్సర్ ఏంటండి? 100. ఇప్పుడు యాక్చువల్గా సిలబస్ వైజ్ చూద్దాం మన ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో క్వాంటైన్ మెన్సురేషన్ ఉంది. యాక్చువల్గా మెన్సురేషన్ 2D and 3D ఉంటుంది. మరి ఎస్ఎస్సి సీజీఎల్లో ఎక్స్ట్రాగా ఏం చదవాలి? క్వాంటైన్ మెన్సురేషన్తో పాటు ఈ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, ఆల్జిబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. దాన్ని యాక్చువల్గా ప్యూర్ మ్యాథ్స్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మరి డిఏఓ ఎగ్జామ్లో వీటితో పాటు క్వాంట్, ప్యూర్ మ్యాథ్స్తో పాటు
ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్సే, ఎక్కువ ఏం లేవు. లాగరిథమ్స్ కానీ, ప్రోగ్రెషన్స్ కానీ, సెట్స్, ఇన్ఈక్వాలిటీ, స్టాట్స్, ప్రాబబిలిటీ అని ఉంది. హార్డ్లీ అంటే ఇన్ని టాపిక్స్ ఉన్నాయనుకోవద్దు, 6 చిన్నవే, హార్డ్లీ 2 or 3 days ఎక్స్ట్రాగా స్పెండ్ చేస్తే సరిపోతుంది. మరి డిఏఓలో ఉన్నంత టాపిక్స్ సిలబస్ వైజ్గా చూస్తే ఏ ఎగ్జామ్లో లేదు. అయితే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే సిడిఎస్ ఎగ్జామ్ యాజ్ టు సేమ్ డిఏఓలో ఉన్నంత సిలబస్ ఈ ఒక్క ఎగ్జామ్లో ఉంది, యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్లో. అయితే సిలబస్ వైజ్ చూస్తే యాక్చువల్గా డిఏఓ సిడిఎస్లో చాలా ఎక్కువగా ఉంది, వి అగ్రీ. సబ్ ఇన్స్పెక్టర్ అన్నిటికంటే తక్కువగా ఉంది, తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్, తర్వాత డిఏఓ ఎగ్జామ్. అయితే మరి పేపర్ డిఫికల్టీ వైజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిజంగా చెప్పాలి అంటే మీరు ఎప్పుడైనా సిడిఎస్ పేపర్స్ ఒకసారి చూడండి, ఎవరైతే డిఏఓకి ఆల్రెడీ సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, యూపీఎస్సీ వారు కండక్ట్ చేసిన సిడిఎస్ పేపర్స్ ప్లస్ లాస్ట్ టైం కూడా ఏపీడిఏఓ పేపర్ ఉందండి, 2019లో నోటిఫికేషన్ వచ్చింది ఏపీలో. సో ఆ పేపర్స్ ఒకసారి చూడండి, మీకు లెవెల్ ఏంటో అర్థమవుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్లో క్వశ్చన్స్ చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటాయి, మీకు అంతగా ఉండవు. అలాగే ఎస్ఏలో ఇంకా చాలా టఫ్గా ఉంటున్నాయి. సో సిలబస్ వైజ్ అన్నిటికంటే ఎక్కువగా ఉన్నంత మాత్రాన టఫ్గా ఏం లేదండి. బట్ ఏంటంటే మీరు సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఆ చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీరు కవర్ చేస్తేనే బాగుంటుంది. అంటే 150 క్వశ్చన్స్లో చాలా మైక్రో లెవెల్లో అడుగుతారు క్వశ్చన్స్, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొన్ని స్కూల్ బుక్స్లో నుంచి కూడా ఇవ్వచ్చు, లాస్ట్లో ఉంటాయి కదా బిట్స్. సో వెరీ బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే అందుకే నేను ఈ సిడిఎస్ స్టైల్లో ఉంటుందని చెప్తున్నాను. సిడిఎస్ పేపర్ చూడండి, వెరీ బేసిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి సిజిఎల్ అంతా క్యాలిక్యులేటివ్ ఉండదు, ఎస్ఏ అంతా కూడా ఉండదు. సో ఎవరైతే దీనికి ఆల్రెడీ గ్రూప్స్ తర్వాత స్టార్ట్ చేశారో మీరు ఎస్పెషల్లీ వీళ్ళతో కంపేర్ చేసుకొని, అంటే ఎస్ఎస్సి వాళ్ళతో ఎస్ఏ వాళ్ళతో కంపేర్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వకూడదు. అంటే వాళ్ళు ఆల్రెడీ బాగా చదివేశారు, వాళ్ళకి ఆల్రెడీ సిలబస్ మొత్తం ఐడియా ఉంది, ఇలాంటి థాట్స్ ఏం పెట్టుకోకండి. ఓకే, సో మరి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మీరు డైరెక్ట్గా మార్క్ టెస్ట్ సిరీస్ ఇలాంటివి స్టార్ట్ చేయకండి ఇప్పుడే. కావాలంటే టాపిక్ వైజ్ పేపర్స్ రాయండి. టాపిక్ వైజ్ పేపర్స్ వల్ల ప్రతి చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ చేస్తాం. డెఫినెట్గా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ చాలా నేర్చుకుంటారు, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్కైనా. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ నీట్గా నేర్చుకోండి. ఎవ్రీ చాప్టర్లో ఒక్క చాప్టర్ కూడా వదలకండి. క్యాలిక్యులేషన్స్ మినిమం ఉండాలి, మరి ఎస్ఎస్సి అంత అవసరం లేదు. అయితే ఈ క్వశ్చన్స్ కూడా కొన్ని మిక్స్డ్ మోడల్స్ చేయండి, అంటే కాన్సెప్ట్స్ డీప్గా ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం కొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా కంపల్సరీ. వాటితో పాటు మీ కంటెంట్ కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే చాప్టర్ వైజ్ ఆల్రెడీ ఇప్పుడు పర్సంటేజ్ కంప్లీట్ చేసినప్పుడు మరి పర్సంటేజ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అని చూడడానికి కొన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. రీసెంట్గా లాస్ట్ 2-3 years నుండి అడిగిన క్వశ్చన్స్ మాత్రమే. ఈవెన్ మన టీఎస్ది ఏపీది మధ్య, ఏపీది అవ్వలేదు, టీఎస్ది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగింది కదా, సో 2-3 yearsవి అంటే 2 papers ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. ఇది స్టేట్ గవర్నమెంట్ది కాబట్టి మనకి ఇంకెక్కువగా దీనికి సిమిలర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సిడిఎస్లో ఏంటంటే మీకు లాగరిథమ్స్ కానీ, సెట్స్ కానీ, స్టాట్స్ కానీ ఇలాంటి టాపిక్స్ క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆ టాపిక్స్ ఇక్కడ లేవు యాక్చువల్గా ఎస్ఎస్సిలో కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో కానీ లేవు. సో ఇవి ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని చాప్టర్ వైజ్ మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు మీకే లెవెల్లో వర్కౌట్ చేయాలో అర్థమవుతుంది. అందుకే ఈ 3 exams ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా అసలు ప్రాక్టీస్ చేయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే పెద్ద హెడేక్ అవుతుంది. ఇప్పుడు సడన్గా చేంజెస్ వస్తున్నాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కదా, అంటే మనకి పేపర్స్ మనం చదవడం ఒకటి కావచ్చు, లేదంటే తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీదే డిపెండ్ అవ్వడం కావచ్చు, లేదంటే ఈ పేపర్లో మన పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ 2D ఇంపార్టెంట్, లాస్ట్ టైం దీనికి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని ఇలాంటి చాప్టర్స్ ఎక్కువ చదవడం, ఎక్కువగా ఇంపార్టెన్స్ లేని చాప్టర్స్ని వదిలేయడం, అది ఇంపార్టెంటా కాదా మనం ఎలా డిసైడ్ చేస్తాం? సిలబస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్
అన్నీ ఇంపార్టెంటే. ఫస్ట్ నేను అదే అంటున్నాను, సడన్ చేంజెస్గా ట్విస్ట్లు చాలా ఉంటాయి. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా చూసారు కదా, అలా ఉండొచ్చు, ఒక్కోసారి చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఫస్ట్ మీ ఫౌండేషన్ పార్ట్ కరెక్ట్గా బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత ఈ కాన్సెప్ట్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ సింపుల్గా చేయడం. ఇందాక యావరేజెస్ క్వశ్చన్ చేసాం, ఎస్ఏలో అడిగింది, అది నార్మల్గా చేస్తే చాలా లెంతీ క్వశ్చన్. అక్కడ షార్ట్కట్ ఫామ్లో కూడా ఏం డిస్కస్ చేయలేదు. అంటే సింపుల్గా సాల్వ్ చేయడం కొన్ని టిప్స్ నేర్చుకోండి. మీరు ప్రతి చాప్టర్కి ఇప్పుడు మెన్సురేషన్ 2Dలో ఫర్ ఎగ్జాంపుల్ 500 క్వశ్చన్స్ కాదు 1000 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మల్టిపుల్ బుక్స్ చూస్తే అన్న అవసరం లేదు. 100 డిఫరెంట్ మోడల్స్ చేయండి, 100 డిఫరెంట్ మోడల్స్ చేయండి. సో సాల్వింగ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ ఎప్పుడైతే ఇది చేస్తారో మీరు ఎగ్జామ్లో ఎలాంటి పేపర్ ఉన్నా కూడా హ్యాండిల్ చేయగలరు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఇంకా కొన్ని మీకు స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, క్లాసెస్ తీసుకుంటున్నాం, స్టిల్ నాట్ ఏబుల్ టు గెట్ గుడ్ స్కోర్ అని ఉంది ఇక్కడ. అంటే మీ అంటే క్వశ్చన్ మార్కే రాసాను నేను ఇక్కడ. సో ఇది డెఫినెట్గా అందరికీ డౌట్ వస్తుంది, ఇన్ని మంచి బుక్స్ ఉన్నాయి, నిజంగా మంచి బుక్స్ ఉన్నప్పుడు క్లాసెస్ ఏం అవసరం, మరి క్లాసెస్ కూడా వెళ్తున్నాం స్టిల్ రావట్లేదు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తామో చెప్తాను చూడండి. బేసిక్గా మనము ఎగ్జామ్లో ఎగ్జామినేషన్ హాల్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 10లోనే 2-3 క్వశ్చన్స్ చాలా పిచ్చి వచ్చాయి, లెంత్వి. మిమ్మల్ని అవి సాల్వ్ చేయమని చెప్పట్లే, స్కిప్ చేయండి. అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కటి చేయాల్సిన అవసరం లేదు, 100కి 100 చేయాల్సిన అవసరం లేదు కదా. ఎవరైతే మరీ లెంతీ క్వశ్చన్స్ స్కిప్ చేసి మిగిలినవి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్ అవుతారు. సో ఇక్కడ చూడండి, స్కిప్ చేయడం ఓకే. ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏం రాశాను, క్వశ్చన్స్ని కరెక్ట్గా చదవరు మీరు, అది దానివల్ల కూడా మిస్టేక్స్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ రాసాను చూడండి. సమ్ ఆఫ్ 3 కాన్సెక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ అంట. హౌ మెనీ సచ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 1, 2, 3 ఉంది, ప్రొడక్ట్ ఎంత 6, 1 + 2 + 3 ఏంటి, ఇది కూడా 6. అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అవ్వాలి. ఇలాంటి కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయని అడిగారు, ఇది మైండ్లోకి వస్తుంది. ఎలాగో నెక్స్ట్ ఉండదు. 2, 3, 4 అంటే 24 వస్తుంది, 2 + 3 + 4 అంటే 9 వస్తుంది. సో ఇది కానే కాదు, ఇంకా ఎప్పుడూ రాదు. కాబట్టి డెఫినెట్గా మ్యాక్సిమం చెప్తున్నాను, 80 to 90% ఆఫ్ ద మెంబర్స్ ఫస్ట్ ఆన్సరే పెట్టేస్తారు, ఓన్లీ 1 కాంబినేషన్ అని. మరి కరెక్ట్ ఆన్సర్ ఏది, ఇది కాదు. ఎందుకంటే ఇంటీజర్స్ అన్నారు అంతే, న్యాచురల్ నెంబర్స్ అని చెప్పలే మీకు. అంటే ఇంటీజర్స్కి, హోల్ నెంబర్స్కి, రియల్ నెంబర్స్కి, న్యాచురల్ నెంబర్స్కి డిఫరెన్సెస్ ఏంటి, వెరీ బేసిక్స్ ఇవి. సో 1, 2, 3 ఇదొక కాంబినేషన్ ఓకే. నేను సెకండ్ కాంబినేషన్ -3, -2, -1 తీసుకుంటాను. ఈ సమ్ ఎంత -6. ప్రొడక్ట్ ఎంత -3, -2, -1 అంటే అది కూడా -6. ఇది కూడా కరెక్టే. పోనీ 2 ఉన్నాయా, ఇది కూడా ఆన్సర్ కాదు. -1, 0 + 1 ఈ సమ్ ఎంత 0. ప్రొడక్ట్ ఎంత, అది 0నే. ఇది కూడా ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆప్షన్ సి రైట్ ఆన్సర్. చూడండి, ఒకటి అనుకున్నాం, ఇంకోటి వచ్చింది, థర్డ్ కాంబినేషన్ కూడా వచ్చేసింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్గా చదవండి. క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు బేసిక్స్తో చేయండి ప్లీజ్. ఆల్వేస్ ఫార్ములాస్ గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు, సింపుల్ క్వశ్చన్ చూడండి. ఒకటి క్వశ్చన్ చూడగానే ఫార్ములా ఏంటని థింక్ చేస్తారు, అక్కడే స్టక్ అవుతారు. నార్మల్గా చూడండి, ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అంట మార్కెట్ ప్రైస్లో 64 అని ఉంది. అంటే చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ అంటే ఎంఆర్పి ప్రైస్ కదా 100, కాస్ట్ ప్రైస్ ఎంత 64. మరి ఇక్కడ అసలు అడిగింది ఏంటి, ఆర్టికల్ సోల్డ్ ఫర్ 12% డిస్కౌంట్ అని ఉంది కదా. ఎప్పుడైనా అంటే మీ బేసిక్స్ చాలా క్లియర్గా ఉండాలి. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, షాప్లో ఇప్పుడు మనము ఒక ప్రైస్ మీద అంటే ఒక ఐటమ్ మీద డిస్కౌంట్ అడిగాం,
అక్కడ ఉన్న ఎంఆర్పి ప్రైస్ మీద కదా డిస్కౌంట్ ఇచ్చేది. సో 100 రూపీస్ మీద 12 డిక్రీజ్ చేస్తే 88 రూపీస్కి సెల్ చేస్తున్నాడు అది. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది షాప్ ఓనర్ ఇన్వెస్ట్మెంట్. 64 నుంచి 88 అంటే 24 రూపీస్ ప్రాఫిట్. మరి ఆ 24 రూపీస్ ఎప్పుడూ కూడా అంటే ప్రాఫిట్ ఎప్పుడూ కూడా విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ప్రైస్ మీదనే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో ఇది పర్సంటేజ్ తెలుసుకోవాలి. 4 6 4 16 3/8 ఫ్రాక్షన్ వచ్చాక 100తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 37.5 వస్తుంది చూడండి. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్. నేను బేసిక్స్తోనే చేశాను. కాస్ట్ ప్రైస్ నుండి మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది, మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఉండే డిఫరెన్సే ప్రాఫిట్. దీంట్లో ఏ ఫార్ములా అవసరం లేదు, నార్మల్గా చేయండి చాలు. ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు దాంట్లో ఏదో చాలా డిఫికల్టీగా ఉందని అటు ఇటు ఏదో థింక్ చేసి మొత్తానికి 3-4 మినిట్స్ స్పెండ్ చేసి ఫైనల్గా ఆన్సర్ చేయకుండా కూడా కొన్ని క్వశ్చన్స్ చాలా అలా ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైనా కూడా ఏ క్వశ్చన్ అయినా కూడా వితిన్ 2 మినిట్స్ లోపే ఆన్సర్ చేసేలా ఉంటాయి. బట్ మనకు ఆ థాట్ రాదు సమ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 2 పవర్ 40, 3 పవర్ 21, 4 పవర్ 18, 8 పవర్ 12లో ఏది స్మాలెస్ట్ అంట. ఫస్ట్ ఏంటి, 2 పవర్ 40 ఉంది, 3 పవర్ 21 ఉంది, 4 పవర్ 18 అంటే ఏంటి, 2 పవర్ 18 కదా, అంటే 2 పవర్ 36. తర్వాత 8 పవర్ 12 అంటే ఏంటి, 8 పవర్ 12 కూడా 2 పవర్ 3 పవర్ 12 అంటే 2 పవర్ 36. చూడండి, ఇది ఫస్ట్ది, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఇది ఫోర్త్ నెంబర్. వీటిలో ఏది స్మాలెస్ట్? ఎట్లా కంపేర్ చేస్తాం? వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయలేం, చాలా ఈజీ. ఇది చాలా ఆస్పిరెంట్స్ ఆన్సర్ కూడా చేయలే ఎగ్జామ్లో. చూడండి, ఇక్కడ 2 పవర్ 36, 2 పవర్ 36 రెండు సేమ్ ఇచ్చారు. అంటే లాస్ట్ 2 నెంబర్స్ సేమ్ వాల్యూస్, ఆన్సర్ ఒక్కటే ఉంటుంది కదా. అంటే 2 అయితే ఉండవు ఆన్సర్స్. డెఫినెట్గా ఆప్షన్ సి కానే కాదు, ఆప్షన్ డి కూడా కాదు, తీసేయండి. ఎందుకంటే రెండు సేమ్. వాటిలో ఏది స్మాలెస్ట్ అంటే రెండు సేమ్ ఉన్నప్పుడు రెండు ఆన్సర్స్ ఉండవు ఆప్షన్స్లో, తీసేసాం. మీరు 2 పవర్ 36 తీసేసినప్పుడు 2 పవర్ 40, ఎందుకంటే 2 పవర్ 36 ఈజ్ లెస్ దాన్ 2 పవర్ 40. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది స్మాలెస్ట్ కదా, ఇంక ఇది ఎందుకు? 2 పవర్ 40 కూడా అవసరం లేదు. మరి ఇంకా మిగిలింది ఏంటి? 3 పవర్ 21, ఇదే ఆన్సర్. చూడండి, సో ఇట్లా ఆన్సర్ చేయడం బాగుంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి, చూడండి ఒకసారి. తర్వాత సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఏమంటున్నాను, టాపిక్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా వచ్చు, 2D సరిగా చదవలేదు కాబట్టి నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చాలా స్కోర్ చేస్తాను, 2Dలో డౌటే. 2D అంటే చదివాము, డీప్గా చదవలేదు అనే థాట్స్ ఉంటాయి మైండ్లో. చూడండి, ఇక్కడ టాపిక్ అసలు ఇంపార్టెంట్ కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చాలా లెంత్ ఇచ్చారనుకోండి, 5 మినిట్స్ క్వశ్చన్, 6 మినిట్స్ క్వశ్చన్, ఏం చేస్తారు? వర్కౌట్ కాదు అక్కడ. 2Dలో చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు కదా. సో అన్నీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్తో కంప్లీట్ చేయండి. ప్లస్ మనకి ఆ క్వశ్చన్కి టైం మ్యాటర్, కానీ ఆ క్వశ్చన్ ఏ చాప్టర్లో అనేది మ్యాటర్ కాదు, గుర్తుపెట్టుకోండి ఇది. ప్లస్ డెఫినెట్గా 100 క్వశ్చన్స్లో ఒక 70 ఈజీగా ఉంటాయి, 20 మోడరేట్గా ఉంటాయి, 10 చాలా లెంతీగా చాలా టఫ్గా ఉండొచ్చు. ఇవి చాలా కష్టం, మేబీ సెకండ్ రౌండ్లో ట్రై చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్లో ఉండవు, మధ్యలో ఉంటాయి. మేబీ ఫస్ట్ టాప్ 10లోనే ఉండొచ్చు, 5th క్వశ్చన్, సెకండ్లో 16th క్వశ్చన్, ఇలా ఉండొచ్చు ఎక్కడో మధ్యలో ర్యాండమ్గా. అవి మనకు తెలియకుండా ఆ ట్రాప్లో పడిపోతాం. సో అవి టచ్ చేస్తూ కూర్చొని ట్రై చేస్తూ రాకపోయేసరికి ఫ్రస్ట్రేట్ అయ్యి మళ్ళీ వేరే క్వశ్చన్స్ కూడా మిస్టేక్ చేస్తాం. ప్లీజ్ ఇలాంటి క్వశ్చన్స్ 30 సెకండ్స్ లోపే డిసైడ్ చేసుకోండి. నేను ఇది చేయలేను, పర్లేదు, టెన్షన్ పడద్దు, ఎందుకంటే అందరూ అన్ని క్వశ్చన్స్ చేయరు. అలాంటివి స్కిప్ చేయడం, అందుకే నేను సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నాను, ఓకేనా? అలాంటివి స్కిప్ చేయడం కూడా నేర్చుకోండి. దీనికి మీరు చేయాల్సింది మరి ఎలా తెలుస్తుంది? ఎస్, క్వాలిటీ పేపర్స్ రాయాలి, అది కూడా టాపిక్ వైజ్వి బాగా రాయండి. టాపిక్ వైజ్ మీద మీకు క్లారిటీ వస్తుంది. ఏంటి
ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద అసలు ఎంత లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత డీప్గా అడుగుతున్నారు, ఏవి స్కిప్ చేయాలి, ఏవి ఆన్సర్ చేయాలి తెలుస్తుంది. టాపిక్ వైస్లో బాగా తెలిసిన తర్వాతనే మాక్ టెస్ట్ రాసినప్పుడు ఒక ఐడియా వస్తుంది. మాక్ టెస్ట్లో అర్థం కాదు, డైరెక్ట్గా మాక్ టెస్ట్ రాస్తే మీకు ఆ చాప్టర్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రిప్పే రాదు. కాబట్టి మీకు ఏది చేయాలి, ఏది స్కిప్ చేయాలి కూడా క్లారిటీ రాదు. సో ఫస్ట్ మీరు టాపిక్ వైజ్ పేపర్స్ బాగా చేయండి. అదే ఎవ్రీ టాపిక్ షుడ్ బి గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటున్నాను. ఫైన్. సో మనకి ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, మేబీ డిసెంబర్ మిడ్ వీక్లో అంటున్నారు. అలా అని అంటే డేట్స్ కూడా కరెక్ట్గా లేవు. ఇప్పుడు ఫస్ట్ 2 వీక్స్ అయితే డేట్స్ ఖాళీగా లేవు. తర్వాత క్రిస్మస్ ఉంది, మేబీ ఉంటే డిసెంబర్ 18th కానీ ఉండొచ్చు, లేదంటే జాన్లో 8th అదొకటి ఉంది. తర్వాత సంక్రాంతి ఉంది, 22nd వేరే ఎగ్జామ్ ఉంది. ఇవి 2 కాకపోతే ఫెబ్లో ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, బట్ డిసెంబర్లో ఉంటుంది అనుకునే సీరియస్గా స్టార్ట్ చేయండి. 30 days మీ ఫోకస్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జామెట్రీ మీకు కొత్తగా అనుకోండి, ఫస్ట్ ఏవైతే న్యూ టాపిక్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. ఫస్ట్ న్యూ టాపిక్స్ మీరు ఎప్పుడు చదవని టాపిక్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేయండి. పర్లేదు, ఇప్పుడు 40 days ఉంటే లాస్ట్ 30 days వరకు అంటే మీరు చదువుతూనే ఉండండి, విత్ టాపిక్ వైజ్ పేపర్స్ బాగా చేయండి. ఓకే, లాస్ట్ 10 daysలో ఒక 3 to 4 మార్క్స్ రాసినా పర్లేదు. కానీ ఇక్కడ మీరు క్లారిటీగా చదవకుండా మేము మాక్ టెస్ట్ రాస్తాం డైరెక్ట్గా అంటే అది వర్కౌట్ కాదు. ఇది డిఏఓ ఎగ్జామ్, వెరీ బేసిక్స్ కూడా చాలా అడుగుతారు. ఓకే, సో మీకు ఇంకొక సెషన్లో నేను జామెట్రీ గురించి చెప్తాను. జామెట్రీ ఒక ప్రాపర్టీ నుంచి ఎన్ని డిఫరెంట్ మోడల్స్ మనం సాల్వ్ చేయొచ్చో డెఫినెట్గా చెప్తాను. అప్పుడు మీకు జామెట్రీని ఎలా చదవాలో క్లారిటీ వస్తుంది. ఓకేనా, అది చాలా ఎక్కువ వెయిటేజ్. సెకండ్ పేపర్ మెన్సురేషన్ ఉంది కదా, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.